నమస్కారం. సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వనజాకృష్ణ కళ్యాణ మండపంలో వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణం సమీపంలోని కోటుపాలెం గ్రామంలో రైతులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాటామంతి కార్యక్రమం. ఊపిరిపాలెం తీరంలో మట్టితో శివలింగాలను ఏర్పాటు చేస్తున్న భక్తులు ఇసుకతో చేసిన శివలింగానికి పూజలు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబా వారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ 2వ విడత నగదు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, రైతులకు అనేక వ్యవసాయ పరికరాలు కూటమి ప్రభుత్వం అందించిందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వనజాకృష్ణ కళ్యాణ మండపంలో వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. అన్నదాత సుఖీభవ ప్రారంభ కార్యక్రమాన్ని టీవీ స్క్రీన్ ద్వారా రైతులు, ఎమ్మెల్యే వీక్షించారు. అనంతరం మండలంలోని పోటుపాలెం గ్రామంలో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. సునీల్ కుమార్ ట్రాక్టర్తో పొలాన్ని దుక్కుదుండారు. రైతులు, గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, అన్నదాత సుఖీభవ 2వ విడత గూడూరు నియోజకవర్గంలో 14,80,19,000 రూపాయలు రైతుల ఖాతాలు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేయడం జరిగిందని, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు వివరించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ గోపీనాయక్, నాయకులు పులిం శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, మస్తాన్ నాయుడు, రాజశేఖర్, జలీల్, సోమశెట్టి చెంచురామయ్య, వాటంపేడి హరికుమార్, శివకుమార్, లీలావతి, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 2వ విడత అన్నదాత సుఖీభవ మన ప్రభుత్వం 5,000, మళ్ళీ పిఎం కిసాన్ మోడీ గారు మన వేయాలందరూ ఆ కుర్చీలు కూడా వేసి సెంటర్లు కూడా వేసి చాలా మంది రైతులకు ఉంటున్నారు. తర్వాత మనం జెడ్పీఎన్ఎఫ్ టీం కూడా ఆ వెనకున్న చైర్స్ అన్ని సెంటర్లు వేసేసేయండి. పీక్ ఎవరన్నా పెద్దలు, లీడర్స్ ఎవరన్నా మేము మర్చిపోయి ఉన్నా దయచేసి అందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పురుగు మందులో కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు కాబట్టి నానో యూరియాని వాడటం మొదలుపెడితే మనకు, కాబట్టి యూరియా వాడగా తగ్గించడం చాలా మంచిది. మనకు సీఎం గారు చెప్పినట్టుగా ఈ యొక్క అన్నదాత సుఖీభవలో గూడూరు మండలంలో దాదాపు 5,185 మందికి ఈ 2వ విడత 7,000 రూపాయలు పడుతూ ఉంది. అలాగే చిట్టమూరులో 4,895 మందికి పడుతుంది. అలాగే చిలకూరులో 4,991 మందికి పడుతుంది. కోట్లో 3,745 మందికి పడుతుంది. వాకాడులో 3,795 మందికి పడుతుంది. అంటే మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 22,217 మందికి ఈ అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు అకౌంట్లో పడుతున్న విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఇచ్చిన తర్వాత మనం చెప్పాలా, అయ్యా మా గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పాలా, చెప్పకపోతే కుదరదు. ఎందుకంటే ఈరోజు అన్నం తింటే 3 రోజుల తర్వాత ఏం కూర ఉంటే మర్చిపోతాం మనం. కాబట్టి అక్కడ మర్చిపోయే పరిస్థితి కూడా, కాబట్టి మర్చిపోకుండా ఎవరైనా 10 రోజులు ఆ కూర తిన్నాం, అది తిరుగుతున్నా, కీడుతున్నాను మీరు చెప్పాలా.
చెప్పాలి మర్చిపోతారు జనాలు. కాబట్టి అర్థం చేసుకోండి. ఈరోజు ప్రశాంతంగా ఉంది ఈ రాష్ట్రం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, దౌర్జన్యాలు లేకుండా, రౌడీజాలు లేకుండా, గూండాయుధం లేకుండా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా బతుకుతున్నారు. మళ్ళీ ప్రశాంతత రావాలంటే మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు రావాలంటే ఈరోజు సూపర్ 6 చెప్పాం. సూపర్ 6లో ఏం చెప్పామో అన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నాం. దాదాపు 16,900 టీచర్ పోస్టుల్ని ఈరోజు మనం వచ్చిన తర్వాత ఫిలప్ చేసిన మగాడు లోకేష్ బాబు గారు ఒక్కరే అని చెప్పి ధైర్యంగా చెప్తాం. తలెత్తుకొని చెప్తాం. మా నాయకుడు చెప్పాడు, చేశాడు, అంటే డౌట్ లేదు. పోలీసు ఉద్యోగాలు చెప్పాం, ఇచ్చాం. అంటే మనం ఏం మోసం చేసే పరిస్థితిలో ఈరోజు మన ఇండియా గవర్నమెంట్ లేదని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే పెన్షన్ పెంచుతామన్నాం, 1000 రూపాయలు పెంచాం. ఈరోజు బెడ్ రెస్ట్ వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాం నెలకి. ఎక్కడ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు. ఇది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి నెల 1వ తేదీ తూచా తప్పకుండా మన నాయకులు అధికారులు కలిసి ఇంటిని తిరిగి పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తున్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఎందుకు గతంలో ఈడాకపోయారు 5 సంవత్సరాలు 250 పెంచుతూ ఆయన ఆ పరిస్థితికి వచ్చాడు. 3,000 చేశాడు, 2,000 రూపాయలు మనం పెంచిన దాన్ని. ఈరోజు చెప్పిన వెంటనే 1,000 రూపాయలు పెంచామంటే మనమే పెంచాం, ఇంకెవరు పెంచిన పరిస్థితి లేదు. అలాగే మహిళలకి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఈరోజు ఫ్రీగా ఇస్తున్నాం. ఆ సంబంధించిన డబ్బులు కూడా బ్యాంకులో వేస్తున్నాం. మనం చెప్పాము సూపర్ 6లో చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి పిల్లలు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి సంవత్సరానికి 15,000 రూపాయలు లెక్కన ఈరోజు అకౌంట్లో వేస్తూ ఉన్నాం. మనం కూడా తిక్కవరం గూడూరు కాన్స్టిట్యున్సీలో తిక్కవరంలో దాదాపు 300 మందికి రాకపోతే ఇప్పుడంతా కూడా పడేటువంటి కార్యక్రమం. దాన్ని పట్టుకొని బుద్ధం చూపించాయా, గూడూరులో రాలేదు ప్రచారం చేశారు. అన్ని ఊళ్ళో పడ్డాయి. ఒక తిక్కవరంలో అక్కడ ఉన్నటువంటి టీచర్ చేసిన ఫాల్ట్ వల్ల, అది టెక్నికల్ మిస్టేక్ వల్ల, కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఇస్తా ఉన్నాం పిల్లలందరూ కూడా. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ మాట చెప్తే తప్పే గవర్నమెంట్ కాదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేయడం అవసరం మా మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లా కాకుండా చేసిన పని చెప్పుకోకుండా పోతే మర్చిపోతారు ప్రజలు. కాబట్టి చేసిన పని చెప్పుకోవాల్సిన బాధ్యత నాయకులుగా, కార్యకర్తలుగా మీ అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. రైతులు కూడా తెలియజేస్తున్నా, ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి సుఖంగా మీరు ఏ గవర్నమెంట్ లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇది రైతు గవర్నమెంట్. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రైతులందరూ అన్నకి అండగా నిలిచారు, అంటే డౌట్ లేదు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది రైతులే అని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం మీ అందరం కూడా. రైతుల సంక్షేమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సూపర్ 6 పథకాల్లో భాగంగా 2వ విడత నగదును రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని, గత ప్రభుత్వానికి నీటి ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం గ్రామంలో రైతులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాటామత్తే కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులు హరి తదితరులు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు. సునీల్ కుమార్ ట్రాక్టర్తో పొలాన్ని దుక్కుదున్నారు. రైతులు, గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభా పథకం ద్వారా రైతుల ఖాతాలో నగదు వేయడం జరిగిందని, ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పోటుపాలెం గ్రామానికి వర్షాలు వస్తే రాకపోకలు నిలిచిపోయావని, టీడీపీ ప్రభుత్వంలో బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపడతామని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీ గోపీనాయక్, నాయకులు వెంకటేశ్వరరాజు, వాటంబేడు హరికుమార్, శివకుమార్, బీజేపీ నాయకులు ప్రకాష్ నాయుడు, జానకిరామ్ రెడ్డి, మల్లికార్జున్, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇంతకుముందు సునీల్ అన్న మన ఎమ్మెల్యే కాకముందు మన గ్రామానికి ఇచ్చేశారు. దాని మండల అధ్యక్షులు రాజు గారు మాట్లాడారు. ఈ రైతులకు అందరికీ మోడీ గారు సహాయం గారితో అందరికీ 7,000 రూపాయలు పడ్డది. 4 గంటలకి కొంతమంది పడిపోయాయి డబ్బులు. ఈ విధంగా రైతులకి 7,000 రూపాయలు ఫస్ట్ విడత అయిపోయింది. రెండో విడత 7,000 వేశారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ట్రాక్టర్కి వ్యవసాయం రోటావేటర్ వేసి చేతి పొంద వేస్తే మనుషులు కూడా కళకళలాడుతూ ఉంటారు. వచ్చిన జనాలు కూడా ఆయన జనాల మనిషి, ప్రజల మనిషి, ప్రజల కోసమే ఉన్నాడు ప్రతిరోజు. బీజేపీ నాయకులు ప్రకాష్ నాయుడు గారు మాట్లాడారు. 2004లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా 2019లో ఈ పొద్దుటికి 21వ నుంచి ట్రాక్టర్ దాకా మనం రైతులకు ఇచ్చాం మన గవర్నమెంట్లో. ఈరోజు కూడా ఎన్నో పరికరాలు ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో రైతులకు ఇచ్చామని చెప్పేదానికి నిజంగా గర్వంగా ఉంది. అలాగే యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తాన్ని మా అగ్రికల్చర్ అధికారులు ఇచ్చినందుకు అగ్రికల్చర్ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 1-2 రోజులు అటు ఇటు ఉన్నా తర్వాత ఎక్కడ కూడా చిన్న లోటు రాకుండా చూశారు మా అగ్రికల్చర్ అధికారులు అని చెప్పి మేమందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మా అగ్రికల్చర్ అధికారులు కూడా మీతో పాటు రోజు రైతులతో ఉండి మీ యొక్క కష్ట సుఖాలను కూడా తెలుసుకొని మీ కష్టాల్లో కూడా పాలు పంచుకునే విధంగా ఈరోజు మా అగ్రికల్చర్ అధికారులు ఉండడం కూడా నిజంగా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రైతులకు తెలియజేస్తున్నాను, గతంలో 6,000 అంటే 6,000 మోడీ గారు, 6,000 జగన్ గారు మీకు ఇచ్చారు. అప్పుడు అంటే మొత్తం మీద 12,000 రూపాయలు ఇచ్చారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా అర్థం చేసుకోండి, గతానికి ఇప్పటికి తేడా కూడా అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే పేదవాళ్ళకి చెప్పేది తల్లి, మీకు గతంలో పెన్షన్ 3,000 ఇస్తుండేవాళ్ళు, అది ఆయన పెంచాలని చెప్పి ఆయన 5 సంవత్సరాల్లో మొత్తం 250 దాకా పెంచి 3,000 చేశాడు. సరే మనం గెలిచిన తర్వాత అప్పటికప్పటికి ఇంకొక 1,000 రూపాయలు అంటే 3,000 అదనంగా 1,000 రూపాయలు 4,000 రూపాయల పెన్షన్ మీకు ఇచ్చిన విషయాన్ని కూడా సార్ మీకు గుర్తు చేస్తున్నా. మీ చెరువుకు నూతన అధ్యక్షుడిగా అన్న ఎన్నికైనాడు. ఎదిగిన తర్వాత వర్కులు కూడా తెచ్చిచ్చాం దానికి. అట్లాగే ఇప్పుడే వచ్చి చెప్పాడు, అక్కడ
ఒకదానికి రోడ్డు కావాలని చెప్పి మా రైతులంతా కూడా నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మానిటరింగ్ కమిటీ సెక్రటరీకి చెప్పి పట్టాపన్నకి చెప్పి ఆ రోడ్డు ఎంత అవుతుందో చూసి అది మానిటరింగ్ కమిటీలో పెడతామని చెప్పి కూడా అన్నకి నేను తెలియజేస్తున్నాను. అలాగే మొన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చి కూడా అది వెరిఫై చేసుకొని వెళ్ళిందని చెప్పి కూడా ఒకసారి మరొకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ఏమయ్యా సునీల్ కుమార్, నువ్వు మాకేం చేసావు మా పోటిపాలెం గ్రామానికి అని మీరు అడిగితే నేను చెప్తున్నా, ఆ బ్రిడ్జి కట్టించింది ఎవరో ఒక తల్లి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మళ్ళీ మీ అందరూ పోటిపాలెం గ్రామంతో తెలియజేస్తుంది. గతంలో ఎవరు కట్లా గుర్తుపెట్టుకోండి మీరు, మేము కట్టాము. అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కట్టిన బ్రిడ్జి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే పని చేసాం కాబట్టి చెప్పుకుంటున్నాం. పని చేయని వాళ్ళు ఎవరు ఇంతవరకు కూడా ఎవరు మీ గ్రామానికి పైసా చేయదా. అట్లాగే ఈ రోడ్డు కూడా నేను శాంక్షన్ ఇచ్చా, కానీ ఎలక్షన్ వల్ల ఇది క్యాన్సిల్ చేసే వచ్చిన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ రోడ్డుని క్యాన్సిల్ చేసిందని చెప్పి తెలియజేస్తున్నా. ఇవి కూడా త్వరలో ప్రతిపాదన మా హరి ఇప్పుడే అడిగారు నన్ను, ఈ రోడ్డు కూడా త్వరలో ప్రతిపాదన పంపిస్తానని చెప్పి కూడా మా పోటిపాలెం గ్రామస్తులకి హరి తరఫున మాటిస్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే అడగందే అమ్మాయిని కానీ అన్నం పెట్టదు. మేము కూడా ఎలక్షన్లో మీ దగ్గరికి చాలాసార్లు తిరిగాం. నేను తిరగపోయినా మా హరి వాళ్ళు, మా సుధాకర్ రెడ్డి గారు అన్నవాళ్ళు, మా బీజేపీ ప్రకాష్ అన్న గారు, వేదిక మీద మా వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి తిరిగారు. తిరిగి మిమ్మల్ని ఒప్పించారు. అమ్మా ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే మేము పనులు చేస్తామని చెప్పారు. మీరందరూ మీ దయతో మీ సహాయ సహకారాలతో ఈరోజు ఎమ్మెల్యేగా అయినానంటే మీ దయ, మీ పుణ్యం. మీ రోడ్లు అయిపోతే నేను కాను. అది కృతజ్ఞత ఇప్పటికీ ఉంది. అలాగే హరి కూడా చెప్పాడు, అన్నా చాలా సమస్యలు ఉన్నాయనంటే ఖచ్చితంగా హరి మీటింగ్ అయిన తర్వాత అందరితో మాట్లాడించే ఇబ్బంది లేదు. మనం ఎంత సాధ్యమైనంత వరకు అన్నీ చేస్తామని నేను చెప్పను, కానీ సాధ్యమైనంత వరకు మాత్రం ఖచ్చితంగా చేసే ఏర్పాట్లు అయితే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మా చెంచురామయ్య చెప్పాడు, పురిటిపాలెం గ్రామంలో ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోడ్ని అవతల పార్టీ వచ్చిన తర్వాత ఆపేశారు. అంటే విషయం చెప్తున్నాం మీకు. మళ్ళీ మేము రావడం, మళ్ళీ రోడ్డు ప్రారంభించాం. ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఎందువల్లంటే అవతల పని ఏంటంటే చేసిన పనిని అట్లా ఆపేయడం తప్ప చేసిన పనిని మళ్ళీ మొదలు పెట్టే పరిస్థితి ఉండదు. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పెద్ద హాల్ ఒకటి గూడూరులో కట్టాలని టౌన్ హాల్ పక్కన నేను స్థలం చూసి శాంక్షన్ ఇస్తే టెంకాయ కూడా కొట్టారు. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడం, అది కూడా క్యాన్సిల్ చేశారన్న విషయాన్ని కూడా ఒకసారి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే తిరుపతి జిల్లా చిట్టమూరు మండల ప్రజాపరిషత్ మీటింగ్ హాల్లో బుధవారం ఎంపీడీఓ మోమహేశ్వర్ ఆధ్వర్యంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొని ఈ శిక్షణలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, వ్యర్థాల నిర్వహణపై లోతైన అవగాహన కల్పించారు. గ్రామాల్లో పచ్చదనం, శుభ్రత పెంచడమే సుస్థిరాభివృద్ధి అంటూ ఎంపీడీఓ ప్రతినిధులను ప్రేరేపించారు. పంచాయతీలో ఈ దిశలో చొరవ తీసుకుంటే గ్రామాల ఆదర్శవంతం అవుతాయని శిక్షణలో ఒత్తిడి చేశారు. ఈ కార్యక్రమం చిట్టమూరు మండల గ్రామాలకు పర్యావరణ సంరక్షణలో కొత్త ఊపిరి పోస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. ముందుగా మనకి టీమ్ 5 అనేది క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, మన గ్రామ పంచాయతీ ఎలాంటి క్లీన్గా ఉండాలా, అదేవిధంగా పచ్చదనంగా ఉండాలనే దాని మీద మాకు మొన్న రోజు జిల్లా పరిషత్లో ఒకరోజు ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. అది మీకు ఇక్కడ సర్పంచ్ గారికి, ఉప సర్పంచులకి, మన స్టాఫ్కి దాని అంశాలు మీకు విధివారీగా ట్రైనింగ్ ఉపయోగించినట్టు ఒకటి తెలియజేస్తారు. కాబట్టి అందరూ దాన్ని ఫాలో అయ్యి మన గ్రామాలని, మన పరిసరాలని, మన వీధుల్ని అన్నింటినీ పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిందిగా కోరుచు. ధన్యవాదాలు. ప్రజలు ఉండాలా అనేటువంటి ఉద్దేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవగాహన కార్యక్రమాలు పదే నిర్వహిస్తున్నాం. ఇవన్నీ కూడా మార్చి కల్లా తొందరగా పూర్తి చేసి ప్రజల్లో మార్పు వచ్చి రాబోయే సంవత్సరాల కాలంలో కూడా మంచిగా జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే
ఒక సెక్రటరీకో సర్పంచ్కో ఉప సర్పంచ్కో వార్డు మెంబర్కో అనేది కాదు, ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ఆ చూసిన వ్యక్తి అయినా చెప్పాలి కదా, పలానా ఆయన ఇక్కడ ఏందిరా బాబు మా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళంతా మాకు ఇబ్బందిగా ఉంటుందనే విషయం చెప్పాలి. అలా కాకుండా ఇది నా పని కదా, దేవుడు వేస్తే వెళ్ళి పని మావాడే కదా అనుకుంటే ఆ చుట్టుపక్కల ప్రజలకి మళ్ళీ ఏదైనా ఆరోగ్య సంబంధమైనటువంటి రావడం, దానివల్ల మళ్ళీ సర్పంచ్ సెక్రటరీ అక్కడ ఉన్న మళ్ళీ హెల్త్ సిబ్బంది అందరూ వచ్చి మళ్ళీ అక్కడ క్యాంపులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాకముందే ప్రికాషన్ తీసుకోవాల్సింది. నెక్స్ట్ టీమ్ ఫ్రేమ్ వర్క్ అంటే పరిశుభ్రమైన పంచదనం కలిగిన గ్రామం గురించి ఏమేమి అంశాలు అనేటువంటి పరిగణలో తీసుకొని దానికి సంబంధించి ఘనవాదాలు, వ్యర్థాల రకాలు, సేకరణ, కంపోస్టింగ్ వీటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. అదేవిధంగా మహిళా సంఘాల ద్వారా కూడా వీళ్ళందరిలో కూడా పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అనే వాళ్ళని ఈ మధ్య నియమించుకోవడం జరిగింది. వీళ్ళకి నెలకు 5,000 రూపాయలు ఇస్తారు. వీళ్ళ ద్వారా కూడా ప్రతిరోజు ఆ గ్రామ పంచాయతీలో 20 మందికి లేదంటే ఒక 20 ఏళ్ళకి ప్రతిరోజు కూడా అవగాహన కల్పించాలి. తర్వాత ప్లాస్టిక్ రకాల వనరులు మనకి ఏమైతే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఈరోజు తెలుసుకుంటాం. అలాగే ప్లాస్టిక్ వాడడం వల్ల మనకు వచ్చేటువంటి చెడు ప్రభావాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో దాన్ని ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఎలా వాడుకోవాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం తీసుకుంటాం. తర్వాత మధ్యాహ్నం తర్వాత భోజనం ఉంటే భోజనం అయినా సరే చెత్తని అంటే బాటిల్స్ కానీ ఏదైనా తీసుకొచ్చి ఇస్తే వాటికి డబ్బులు కానీ లేదనుకుంటే షాంపులో దానికి సరిపడా రూపాయ, 2 రూపాయల, 5 రూపాయలు, 10 రూపాయల వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వస్తువులు ఇచ్చేటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి స్వచ్ఛ రథాలు ఉన్నాయి. వీటి గురించి కూడా మధ్యాహ్నం తెలుసుకుంటాం. తర్వాత పారిశుద్ధ్య కార్యక్రమాలు, పచ్చదనం, పరిశుభ్రం మొదలైన కార్యక్రమాల గురించి మనకి విజయగాథలు అంటే ఎక్కడెక్కడ ఎలా సక్సెస్ఫుల్ స్టోరీస్ వీటన్నిటిని కూడా ఒకసారి చూపించడం జరుగుతుంది. తర్వాత పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేటువంటి కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమం కోసం మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి, గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనే విషయాలు కూడా మనం మధ్యాహ్నం తెలుసుకుంటాం. తర్వాత మనకి ఇవన్నీ కూడా ఈరోజు సాయంకాలం మనం తెలుసుకుంటాం. మధ్యాహ్నం ఈరోజు సెషన్ పూర్తి అయిపోతుంది 5 గంటలకి. ప్రదేశాలు అంటే వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తాయి, మనకైతే ఇక్కడ చిన్న పంచాయతీలు కాబట్టి పంచాయతీల్లో మాత్రమే అవసరం. ఇక్కడ చూడండి మనకి చెత్త ప్రదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి, చెత్త అంతా హౌస్ హోల్డ్స్ ఇళ్ళ దగ్గర నుంచి తడి చెత్త, పొడి చెత్త వస్తుంది. ఇంకా ఇంకో చెత్త కూడా ఉంది. తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త ఏంటి, కుళ్ళిపోయేదాన్నంతా కూడా తడి చెత్త అంటారు. కుళ్ళనటువంటిది పొడి చెత్త ఉంటుంది. ఇదంతా డ్రై మెటీరియల్ ఉంటుంది. పేపర్లు, ఏదైనా ప్లాస్టిక్, ఇరిగిపోయిన బెంచీలు, ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. ఇవి కుళ్ళిపోవు. మనం వాటిని రీసేల్ చేసుకోవాల్సిందే. తర్వాత మరి చెత్త అంతా కూడా ఎక్కడ మార్కెట్స్ వెజిటబుల్. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల్ రామిరెడ్డి తన జన్మదినాన్ని పాఠశాల విద్యార్థుల నడుమ జరుపుకోవడం శుభపరిణామని టీడీపీ రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. పచ్చిపాల్ రామిరెడ్డి జన్మదినం సందర్భంగా మానపోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తన సొంత నిధులతో ఆట వస్తువులు అందజేశారు. తన జన్మదిన సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం పట్ల పచ్చిపాల్ రామిరెడ్డిని పలువురు అభినందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అమూల్య కుమారి, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, మారంరెడ్డి వెంకటరమణారెడ్డి, పిడూరు సురేష్, సుమంత్, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చప్పట్లతో మారు
సభాధ్యక్షులు గౌరవనీయులు మన హెచ్ఎం మేడం గారికి, అదేవిధంగా ఈ జడ్పీ హై స్కూల్ స్టాఫ్కి నా నమస్కారములు. అదేవిధంగా పిల్లలకి నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు చాలా సుపరిణం. ఎందువలంటే పచ్చిపాల రామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎక్కడో ఏదో చేసుకోకుండా పిల్లల మధ్య వచ్చి పుట్టినరోజు చేసుకోవటం చాలా గొప్పతనంగా భావిస్తున్నాం. అదేవిధంగా స్కూల్కి వాళ్ళు స్కూల్ అయిపోయిన వెంటనే ఆడుకోవడానికి ఆటవిడుపుగా కొన్ని వస్తువులు బహుకరించడం చాలా సుప్రదమని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లలు మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకి ఇక్కడ ఉపాధ్యాయులకి మంచి పేరు తెచ్చుకోవాలా. అదేవిధంగా చదువుకోవటమే కాకుండా ఆటలు కూడా ప్రధానము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన తగ్గట్టుగా ఇవన్నీ ఇక్కడ వస్తువులన్నీ మీకు ఇవ్వటం జరిగింది. మీరు ఆయన సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని ఈ స్కూల్కి, ఈ ఊరికి, ఇక్కడ పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులకి, హెచ్ఎం మేడం గారికి, ఈ గ్రామ ప్రజలకి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటూ, అదేవిధంగా మన పచ్చిపాల రామిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకున్నాం. రామిరెడ్డి గారు ఈరోజు ఈ స్కూల్లో అతని జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో అభినందనమైన రోజు. ఇంతమంది పిల్లలకి ఈ స్కూల్లో ఇక్కడ వచ్చినటువంటి ఆయన అభిమానులకు, ఆ యువ నాయకులకు, ఆయన వెంట ఉండే కార్యకర్తలు అయితే అభిమానులకు అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ స్కూలు చాలా పెద్దల కాడించి మాకు ఈ గ్రామంలో కొల్లపూడి సుబ్బారెడ్డి అని ఆయన ఎప్పుడు మేము పిల్లకాయల కంటే ముందే దీన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ఎంతో జనధన అభివృద్ధిగా చాలా బాగా డెవలప్ అయింది. ఆ అబ్బాయి రామిరెడ్డి గారు చెప్పినట్టు ఈ స్కూల్కి ఎన్ని విధాల సేవ చేసినా మంచిది. ఇక్కడ చదివినటువంటి పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు అమెరికాలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఈ స్కూల్ని, ఈ గ్రామాన్ని మర్చిపోకుండా వచ్చి ఇటీవల కూడా ఒక ఫంక్షన్ చేసుకున్నారు. మీరు కూడా ఈ స్కూల్ మన పుట్టిన ఊరు, మన చదివిన ఊరిని, దీని అభివృద్ధిలో మీరు ఎప్పుడు కూడా ఉండాలని రామిరెడ్డి గారు కోరుకున్నట్టుగా ఇటువంటి మంచి కార్యక్రమం మా రామిరెడ్డి గారు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా దివ్య అభిమానులతో ఈ విధంగా చేసుకోవాలని ఆయన్ని దేవుడు నూరేళ్ళు ఆశీర్వదించి ఈ గ్రామానికైతే ఏమి, ఈ మండల ప్రజలకైతే ఏమి ఆయన ఎంతో వెళ్ళలేని సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టింది మునుగోలులోనే, కానీ ఈ జడ్పీ హై స్కూల్లో నేను చదవలేదు. కానీ నాతో ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే చదివారు. నేను మా ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ స్కూల్కి డెవలప్మెంట్కి ఎంతో ఒకటి మనకు తోచింది చేద్దామని ఎప్పుడు మేము ఎప్పుడైనా కలిసినా కూడా మాట్లాడుకునేది. మీరు రేపు పొద్దున చదువుకొని బయటకు వెళ్ళినా ఏ స్థాయిలో ఉన్నా ఈ స్కూల్ని అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే మన బేసిక్ ఇక్కడ మన పునాది ఇదే. ఇది నుంచి చదువుకోపోయి మనం ఎంత దాకానే అలాగే ఎదగలం. కానీ డైరెక్ట్గా పైకి పోయి ఇంటర్మీడియట్ లేకపోతే బీటెక్ చదవలేం కదా. ఫస్ట్ నుంచి ఇక్కడికి చదవాలా, దాని తర్వాత అక్కడికి వెళ్ళాల్సిందే. అందుకని ఎప్పుడైనా సరే ఈ స్కూల్ని మర్చిపోవద్దు. దీని డెవలప్మెంట్ కోసం మనం అందరం కృషి చేద్దాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ శ్రీకృష్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో 20/11/2025 గురువారం మధ్యాహ్నం 11:30 ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు కీర్తిశేషులు బండి వనమ్మ 4వ బర్త్డే సందర్భంగా శ్రీకృష్ణ సేవా సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి శ్యాంసుందరరావు వారి సహాయ సహకారాలతో వృద్ధులకు రుచికరమైన భోజనం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, సమాజ సేవకులు పేద ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా ముందుండే వ్యక్తి మయూరి శ్యామ్ యాదవ్ గారిని, అలాగే వాళ్ళ అమ్మగారు బర్త్డే సందర్భంగా గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారని వారిని అభినందించారు. అలాగే ప్రగతి సేవా సంస్థ ఏ కార్యక్రమం చేపట్టినా వాటికి వారి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తారని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించేందుకు ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులపై ఉండాలని ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు వాట్షాప్ రాము, కేఆర్ఎం వాకాట్ రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్, డిఎంసీ సభ్యుల వెంకటేశ్వరరావు, పోతిరెడ్డి పెంచలయ్య, డిష్ నాగరాజు, యశ్వంత్, శ్యామ్, దిర్వాకురాల కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
సాయిరామ్ చార్టీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు మా మయూరి శ్యామ్ గారు వాళ్ళ తల్లి వనమ్మ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈ 36 మందికి మంచి రుచికరమైన భోజనాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఆయన సంస్థ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అతని కుటుంబానికి మంచి మెండుగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు నమస్కారాలు. ప్రగతి సేవా సంస్థ ఈ సాయిరామ్ చారిటీస్ ఉన్న వృద్ధులని దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తూ నెలలో కనీసం 10 రోజులన్నా మంచి పౌష్టికాహారాన్ని మా సంస్థ ద్వారా వృద్ధులకు అందజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తున్న అధ్యక్షులకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మన గూడూరు టౌన్లోనే ముఖ్య దాత అయినటువంటి సేవా తత్పరుడు డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ గారు అనేక సంస్థలకి మెంబర్గా ఉంటూ రోటరీకి డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు. తర్వాత కృష్ణా సేవా సంస్థను ఏర్పాటు చేసి ఆయన కొన్ని స్కూల్స్ని దత్తత తీసుకొని అక్కడ పిల్లలకి వాడికి కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో ఉంటున్నారు. అదేవిధంగా మన రైల్వే ట్రావెలర్స్ యూనిట్స్ కూడా ఆయన మెంబర్గా ఉండి అనేక కార్యక్రమాలు చేశారు. ఆ విధంగా గూడూరులో ఉన్నటువంటి లీడింగ్ దాతలు ఒకరైతే శ్యామ్ యాదవ్ గారు తన తల్లిగారైనటువంటి బండి వనం గారి 4వ వర్ధంతిని ఇక్కడ ఉన్న వృద్ధులతో పంచుకొని వాళ్ళతో కూడా కలిసి జరుపుకోవాలని చేయడం చాలా ఆనందదాయకం. వారి తల్లిగారి ఆత్మ శాంతించాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఆ కుటుంబానికి మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. వనమ్మ బండి కృష్ణయ్య గారు. అదేవిధంగా నాకు ప్రేరణ ఇచ్చిన ఆ దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. ఆయన సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు నీకు శక్తి ఉంటే అన్నిటికంటే ముందుగా ఆ సేవా కార్యక్రమం చేసేదే ప్రథమ కర్తవ్యంగా గుర్తించి మీరు చేయమని చెప్పడం జరిగింది భగవద్గీతలో. నేనేమి పెద్ద కోటీశ్వరుడు కాదు. నాకు మయూర్ స్వీట్స్ వందాకృష్ణ కళ్యాణ మండపంలో జరిగే దాంట్లో కొంత భాగాన్ని నేను తీసుకొని నా కుటుంబ సభ్యుల పూర్తి సహకారాలతో నా శక్తికి లోబడి చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రగతి సేవా సంస్థ అయితే శక్తికి మించేస్తున్నారు, కానీ నేనైతే శక్తికి లోబడి చేస్తానని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మయూరి స్వీట్స్ అండ్ బేకరీ, వనజాకృష్ణ కళ్యాణ మండపం, అదేవిధంగా శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ గారి వాళ్ళ అమ్మగారు అయినటువంటి వనజమ్మ 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ మంచి రుచికరమైన భోజనంలో ఒక 36 మందికి ఇక్కడ మంచి భోజన వసతిని ఏర్పాటు చేసిన మా మయూరి శ్యామ్కి, వాళ్ళ మిస్సెస్కి, వాళ్ళ చెల్లెలకి ఇద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనబోలు మండల ప్రజలకు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ చిట్టమూరు పద్మనాభరెడ్డి, చిట్టమూరు అనసూయమ్మ దంపతులు చేసిన సేవలు మరువలేనివని బీసీసీఎల్ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. చిట్టమూరి అనసూయమ్మ 6వ వర్ధంతిని పురస్కరించుకుని మనపోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భారీ అన్న సమర్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిట్టమూరి పద్మనాభరెడ్డి, అనసూయమ్మ దంపతులు మనబోలు మండల ప్రజలకు ఆర్థికంగా వైద్యపరంగా చేసిన సేవలను గుర్తించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మనబోలు జడ్పీటీసీ చిట్టమూరి అనితమ్మ, ఉచ్చూరు దయాకర్ రెడ్డి, మనబోలు ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరమ్మ, సుధాకర్ రెడ్డి, చెల్లా నవకోటి, పరిమళ శివరామకృష్ణ, కాల్తిరెడ్డి శ్రీనివాసులు గౌడ్, చిట్టమూరి దంపతుల అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
చిన్న పద్నాభి గారు చేసినటువంటి అంశం గారు 5 సంవత్సరాలు చనిపోయి పూర్తి చేసిన 6వ సంవత్సరం వర్ధంతించడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. చిత్తమూరు అంశం గారు చిలకూరు ఇంటిరెడ్డి రావణమ్మ గారి ఉదయపుత్రిగా ఉంది. 1947 స్వాతంత్ర దినోత్సవం రోజు మా పెద్ద అయినటువంటి చిత్తమూరు పద్మనాభరెడ్డి గారికి ఆ రోజే వాళ్ళిద్దరూ పెళ్లి చూపులు జరిగి ఆ తరగతిగతిన ఒక 6 నెలల్లో మా పెద్ద చెప్పిన విషయాలన్నీ 6 నెలల్లో పెళ్లి చేసుకొని ఈరోజు సిఆర్రెడ్డికి ముద్దుల చెల్లెలుగా మూడు వ్యక్తులకు రాధాకృష్ణారెడ్డి ముద్దుల చెల్లెలుగా తనకు అవన్నీ తెచ్చుకొని ఆమె మనుబోలులో గుడులకు కానీ పేద ప్రజలకు కానీ పేద విద్యార్థులకు కానీ చాలా సహాయం చేసినారు. మాకు తెలిసి ముఖ్యంగా ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మన పక్కన ఉన్న గూడూరు సిఆర్రెడ్డి హాస్పిటల్ వాళ్ళ అన్నకి ఏ టైంలో అయినా కానీ అపాయింట్మెంట్ తీసుకోవటం కానీ పేద ప్రజలు ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటే మా వంతుగా మీరు మాకు తగ్గించాలని చెప్పి మనుబోలే కాదు మనుబోలు మండలంలో ఎవరైనా కానీ గూడూరు రాధాకృష్ణారెడ్డి హాస్పిటల్లో అట్లాగే చెన్నై వాళ్ళ తమ్ముడైనటువంటి ముద్దుకృష్ణారెడ్డి గారి కాడ కానీ ఎంతోమంది మా తెలిసి వేలల్లో మనుబోలు నుంచి పోయిన వాళ్ళు కానీ అక్కడ చూపించుకొని మంచిగా ఈరోజు ఆయురారోగ్యంతో ఉన్నారు. ఆయన హాస్పిటల్లో కూడా చూపించుకొని నాయకుడు కీర్తిశేషులు చిత్తమూరు పద్మనాభరెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి అనసూయమ్మ గారి 6వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ సాయిబాబా మందిరంలో వందలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పాలా, పద్మనాభరెడ్డి గారు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు దాని నుంచి కూడా అనసూయమ్మ గారి పాత్ర ఆ ఇంట్లో చాలా పెద్ద పాత్ర. దైవానికి సంబంధించి దీప ఆరాధనలకు సంబంధించి కానీ ఈ గ్రామంలో ఎన్ని గుడులున్నా కూడా అన్ని గుడులకి దానం చేసే మహాతల్లి అనసూయమ్మ గారు. చాలా పెద్ద మనసు. ఇక్కడ ఎంతమంది పేదలు బలహీన వర్గాలు అట్టుడిగినటువంటి వర్గాలకు సంబంధించి మండలంలో అమ్మ మాకు ఏదో సహాయం కావాలమ్మా మీ ద్వారా అంటే గూడూరులో ఉన్న సీఎంకే రెడ్డి చెన్నైలో కానీ డాక్టర్ సిఆర్రెడ్డి గూడూరులో కానీ రోహిణమ్మతో కానీ సీఎంకే రెడ్డితో కానీ మాట్లాడి ప్రతి ఒక్క మనిషికి వైద్య రూపేణ ఉపయోగపడ్డటువంటి మహాతల్లి అనసూయమ్మ గారు. ఈరోజు ఎన్నో పల్లెపురాలు చేసిన చిత్తమూరు పద్మనాభరెడ్డి అంత స్థాయికి ఎదిగిన ఆమె పాత్ర అమోఘమైంది. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠం నందు కార్తీక మాసం ముగింపు సందర్భంగా మహాశివునికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అమ్మవారికి పలు రకాల పండ్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మహాగణపతి పూజాం స్థామయో భవః తానోజ్యేత సాధనాం హేమాక్షరే యోమశ్రవణోదః తస్య భాజే దేవః వసతి మాతరః తస్మామంగమామవోయ చక్షయా ఇన్మథ ఆపో జనేథాజనః శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపవసించిన వాడు ఉన్నారు. తర్వాత అదిగో మా కుమారి లాగా ఇంటికి తొందరగా పోవాల్సిన పీఠలక్ష్మి
హైమక్క అక్కడే ఉండు. ఓకే. గూడూరు పట్టణ సమీపంలోని కాస్తి లేఅవుట్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. మాలధారణ భక్తులు అయ్యప్ప నామస్మరణ చేస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాలు స్వీకరించారు. వనజాకృష్ణ కళ్యాణ మండపంలో కాలు కింద నిలవకపోతే లేచి పేడతో లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. నా స్వామి ఉయ్యాల ముక్కు 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 ఉయ్యాల నా స్వామి ఉయ్యాల అయ్యానే పోతనే అయ్యా బాధకెళ్ళే అయ్యానే పోతనే అయ్యా బాధకెళ్ళే కరుణి కొడుకేనడు సమరికొండ అయ్యప్ప ఊరని కొడుకంట అయ్యప్ప సన్నగాది మల్లెలు సన్నగాది మల్లెలు సన్నగాది మల్లెలు సన్నగాది మల్లెలు మల్లెల మామల్లెలు మల్లెల మామల్లెలు మల్లెల మామల్లెలు సన్నగాది మల్లెలు ఏడాదికి ఒక్కసారి ఎనిమిది జాతరు ఆడరు కాడరు కన్నగామి ఆడరు కన్నగామి ఆడరు ఏడాదికి ఒక్కసారి ఎనిమిది హరివిమర్తనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప జనప్రియం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబా వారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీ సాయినాథ్ ఓం సర్వదాయాయ నమః ఓం సర్వసుందరాయ నమః ఓం నారాయణాయ నమః ఓం నారాయ నమః ఓం నారాయణాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం మధ్యాయ నమః ఓం మధ్యాధిపతాయ నమః ఓం జీవాకారాయ నమః ఓం భక్తాయ నమః ఓం భక్తాయ నమః ఓం నమస్కారాయ నమః ఓం సిద్ధిదేవతాయ నమః ఓం పుత్రమిత్రగణప్రవరాయ నమః ఓం యోగక్షేమరహాయ నమః ఓం ఆదత్తాయ నమః ఓం మార్గవంతవే నమః శ్రీవంతరాయ నమః ఓం అంతర్యామినే నమః ఓం సచ్చిదాయ నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం పరమాత్మనే నమః ఓం జ్ఞానస్వరూపిణే నమః ఓం జగత్కృష్ణే నమః ఓం
తస్మై శ్రీ గురవే నమః. మనుపూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుపూరు గ్రామానికి చెందిన పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కీర్తిశేషులు చిట్టమూరి పద్మనాభరెడ్డి సతీమణి కీర్తిశేషులు చిట్టమూరి అనసూయమ్మ ఆరావర్ధన్ సందర్భంగా వారి అల్లుడు కుమార్తె అయిన చెన్నై నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిల్లకూరు ముత్తుకృష్ణారెడ్డి, నిర్మలమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూపిలిపాలెం తీరంలో మట్టితో శివలింగాలను ఏర్పాటు చేస్తున్న భక్తులు ఇసుకతో చేసిన శివలింగానికి పూజలు నిర్వహించారు. వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరంలో కార్తీక మాసం చివరి అమావాస్యను పురస్కరించుకుని బుధవారం శివుడికి రుద్రాభిషేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండాపురం భీమేశ్వర స్వామి ఆలయ అర్చకులు కుందర్తి సుధాకర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మట్టితో శివలింగాన్ని ఏర్పాటు చేసి రుద్రాభిషేకం నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. ఇసుకతో శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. సముద్ర తీరం ఒడ్డున ఏర్పాటు చేసిన శివలింగం వద్దకు చేరుకుని దోష నివారణ, అమావాస్య పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం భక్తులకు ప్రసాదాలు నిర్వహిస్తున్న ఉభయకర్త నాగారెడ్డి శ్రీధర్ రెడ్డి ఏషియన్ ఆక్వాఫిడ్ షాప్ కోట 11 సంవత్సరాల నుండి పుట్టమట్టి, అంకమట్టితో కలిపి శివలింగాన్ని తయారు చేసి ఇస్తున్న గురవయ్య తెలిపిన అభినందనలు తెలియజేశారు. సిఐ హుషేన్ బాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ నాగబాబు, మెరైన్ సిఐ వెంకటేశ్వర్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటరమణయ్య, ఆర్కేడ్ మహేంద్ర గోపాల్, విజయ్, కాపులు, చుట్టుపక్కల భక్తులు పాల్గొన్నారు. పంచామృతాభిషేక విశేష నామావళి పూజయా చ దేవే ప్రీతికరదా భవంతో సర్వాపరాధం క్షమతు సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సత్య ఏదారాజిదత్తంతో సమస్తపండి 11 సంవత్సరాల నుంచి కూడా సజీవమూర్తిగా
శివయ్యని ఎవరు చూసుంటారో చూసుండ్రో ఎవరికీ తెలియదు, సినిమాల్లో క్యాలెండర్లో తప్పితే. అదేవిధంగా అంత అద్భుతంగా ఇక్కడ మనకి అభిషేకానికి తయారు చేసినటువంటి దేవాలయాలు ఎన్నో నిర్మించినటువంటి గురవయ్య శిల్పి, అది ఎంత ఇచ్చినా కూడా దానికి తక్కువే. नमो नमो बभ्रजाय विद्याधिने नानां पतये नमो नमः हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्येते जगतां पतये नमो नमो रुद्राय तथाभिने क्षोत्राणां पतये नमो नमः सभेरुद्राणां पतये नमो नमः मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमः भवन्तये यादवस्वरजदीनां पतये नमो नमः उच्चैत्वजाय दन्तयते भक्तीनां पतये नमो नमः कुष्ठवीताय दावते सत्तानां पतये नमः नमः सह नमो नमः सेनाभ्यस्य नमो नमः चक्रभ्यसङ्गहेभ्यस्य नमो नमः नमस्कारेभ्यस्य नमो नमः कुलारेभ्यः कर्माणेभ्यस्य नमो नमः पूज्यश्चेभ्यो निजानेभ्यः. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వనజాకృష్ణ కళ్యాణ మండపంలో వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణ సమీపంలోని కోటుపాలెం గ్రామంలో రైతులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాటామంతి కార్యక్రమం. ఊపిరిపాలెం తీరంలో మట్టితో శివలింగాలను ఏర్పాటు చేస్తున్న భక్తులు ఇసుకతో చేసిన శివలింగానికి పూజలు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబా వారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.